ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ రాజశీష. పోలింగ్ శాతం పెంచేందుకు సేవ్ విజిల్ యాప్పై ఓటర్లకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎస్పీ గౌసలం. ఆదిలాబాద్లో ఎంపీ ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు కలెక్టర్ రాజశీష. ఎస్పీ గౌసలం. 1 ST పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సో వాటిలో కూడా ఇదే విధంగా ఈ షెడ్యూలే మనం ఫాలో చేసి ఎలక్షన్స్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం 3 గంటల నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. సో దానికి సంబంధించిన ఒక ఇమీడియట్ యాక్షన్ ఆల్రెడీ మన జిల్లాలో తీసుకోవడం జరిగింది యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ 24 గంటలు అంటే ఈరోజు 3 గంటల వరకు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ప్రిమైసెస్ కానీ దాంట్లో ఈ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఫొటోస్ కానీ ఫ్లాగ్స్ కానీ ఇంకా ఏమైనా అన్ఆథరైజ్డ్ ఏమైనా డిఫేస్మెంట్స్ ఉంటే అవి తీయడం జరిగింది. కొంత ఇంకా ఎక్కడైనా ఉంటే ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ 48 అవర్స్ అంటే రేపు 3 గంటల వరకు సో అన్ని పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్లేసెస్ అది రోడ్స్ కావచ్చు, తర్వాత మన బస్ స్టేషన్స్ కావచ్చు, బస్ డిపో కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు. సో ఇలానే అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ అన్ఆథరైజ్ డిఫేస్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి తీయడం జరుగుతుంది. ఫోర్సెస్ పెడతాం, సెంట్రల్ ఫోర్సెస్ పెడతాం. ఎవరైనా రౌడీ ఉంటే వాళ్ళు భయపడడానికి అవసరం లేదు. సో నార్మల్ ఏరియాస్లో కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్లో కొన్ని నక్సల్